ఈ యాక్సిడెంట్ అయిన కంటైనర్ ని మన క్రేన్ తోనైతే లాక్కొని వచ్చినాము. ఎక్కడి నుంచి లాక్కొచ్చినాము వీడియో చూపిస్తాను. సో హలో మా అందరికి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. తెలుసు కదా నేను మీ ముజ్జు, వెల్కమ్ టు కర్నూలు క్రేన్ లాక్. సో ఈ రోజు మ్యాటర్ ఏంటంటే ఇక్కడ కనబడుతున్న యాక్సిడెంట్ అయిన కంటైనర్ ని మన క్రేన్ తోనైతే రివర్స్ నుంచి లాక్కొని పోవాలన్నమాట సంతోష్ నగర్ దగ్గరికి. ఇక ఈవినింగ్ టైం కాబట్టి ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. మేమైతే చాలా కష్టపడ్డాం ట్రాఫిక్ లో. ఇక దీన్ని ఎక్కడి నుంచి లాక్కొచ్చినామో మా ఆపరేటర్ చెప్తాడు వినండి. जाना 30 किलोमीटर दूर 30 किलोमीटर दूर में ऐसा बाइक में लेकर आ रहा है. अच्छा फिर दुखने लगा. अच्छा ఇక విన్నారు కదా, దీన్ని అయితే తెలంగాణ చెక్ పోస్ట్ నుంచి అయితే లాక్కొని వచ్చేసినాము. వీళ్ళు చూడండి ట్రాఫిక్ ని కంట్రోల్ చేయాలంటే బంపర్ మీద కూర్చొని ఎట్లా వస్తున్నాడో. ఇక ఫైనల్ గా కంటైనర్ తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టాలన్నమాట. ఇక చాలా కష్టపడిన తర్వాత కంటైనర్ అయితే ఈడైతే పెట్టాలన్నమాట. కింద ఉన్న వాళ్ళు జాగ్రత్త అయితే టైట్ చేస్తున్నారు. దీనిపైన ఒక మద్దు పెట్టేది ఇంకా లేటు. కింద ఉన్న వాళ్ళు జాకెట్ టైట్ చేసి బయటకి అయితే వస్తున్నారు. ఇక వీళ్ళు చూడండి ఇంకా ఫైనల్గా ముద్ద అయితే తీసుకుంటున్నారు. ఇంకా దాని మీద పెట్టేకి ఆ ముద్దల పైన అయితే పెట్టాలన్నారు. దీన్ని పెట్టిన తర్వాత మనం మెల్లగా అయితే డౌన్ అయితే వేసేసాము. ఇక ఫైనల్గా ముద్దులు అయితే పెట్టేసినారు. కింద ఉన్న జాకెట్లు కూడా టైట్ అయితే వేసేసినారు. ఇంకా బయటకు వచ్చినారు. ఇంకా డౌన్ చేసేదే లేటు. ఇక ఫైనల్గా కింద ముద్దులు పెట్టి ఇంకా జాకెట్లు పెట్టి డౌన్ అయితే చేసేసినాము. ఇంకా చైన్ తీసేది ఇంకా లేటు. ఇక అన్న వాళ్ళు కూడా హుక్కుల నుంచి చైన్ అయితే తీసేసినారు. ఇక మా ఆపరేటర్ ఏదో చెప్పారంట. तेलंगाना चेक पोस्ट पर लेकर आया. बाइक रिवर्स में लेकर आया है उसको. यहाँ से बोले तो 30 किलोमीटर दूर है. रिवर्स में लेकर आया. ठीक है. ఇక పని అయిపోయిందని బెల్ట్ రోల్ చేసి ఇంకా చైన్ తీసుకుని పోయి టూల్ బాక్స్ వేసుకునేది ఇంకా లేటు. సో ఇక ఈ వీడియోలో ఏంటే గాయస్, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోపోమా. లవ్ యూ ఆల్, బాయ్.